వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఒక ఇష్యూ నన్ను కొంచెం బాధ పెట్టింది. ఆ ఇష్యూ అంటే పిహెచ్ కేటగిరీలో ఒక ఎగ్జామ్ క్లియర్ చేసి ఒక వ్యక్తి అంటే పూజా కెట్కర్ అనే ఆవిడ మిస్యూజ్ చేసిందనే సంఘటనని బట్టి టోటల్ పిహెచ్ కేటగిరీనే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకూడదు, యూపీఎస్సీ ఎగ్జామ్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, దే ఆర్ డిసేబుల్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేసిన విధానం కొంచెం బాధించింది. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి లేదంటే వాళ్ళ రైట్స్కి సంబంధించి పాలసీ మేకింగ్ చేసిందే ఐఏఎస్ ఆఫీసర్స్ కమ్యూనిటీ. క్లియర్గా అంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ కింద వాళ్ళకి ఎలాంటి హక్కుల్ని అందించాలి, వాళ్ళకి ఎలాంటి రైట్స్ని అందించాలని క్లియర్గా ప్రిస్క్రైబ్ చేసుకొని పాలసీ మేకింగ్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక చట్టాన్ని అపహాస్యం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే క్లియర్గా అందులో రాసిన విధానం ఆ ట్వీట్లో చూస్తే, డస్ అన్ ఎయిర్లైన్స్ హైర్ ఏ పైలట్ విత్ డిజబిలిటీ ఆర్ వుడ్ యూ ట్రస్ట్ ఏ సర్జన్ విత్ ఏ డిజబిలిటీ? అంటే చెప్పొచ్చు ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎనీ పర్సన్కి ఇండివిజువల్ కెపాసిటీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ ఐఏఎస్ హోదాలో ఉన్నప్పుడు ఒక వల్నరబుల్ సెక్షన్ పైన లేదంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ పైన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ అనే వ్యక్తి లేదా ఒక కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, ఒక సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి అన్ని సెక్షన్స్కి సంబంధించి అనేక అవసరాలని అనేక సర్వీసెస్ని క్యాటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే అంటే పౌర సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, పౌర సమాజాన్ని మరింత నాగరికత సమాజంగా ముందుకు వెళ్ళే విధంగా పనిచేయడంలో ఐఏఎస్ల పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటి ఐఏఎస్లు ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లోకి వచ్చి దాన్ని ఒక ఛాలెంజింగ్గా లేదంటే బాలలత మేడం ఇష్యూ కూడా చూసాం. అంటే ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు ఒక ఉక్రోషన్లో అన్న మాటను పట్టుకొని ఛాలెంజ్కి రైట్, నేను కోచింగ్ సెంటర్లు నడపడానికి పిహెచ్ యాక్ట్ ఉందని అనడం ఇది కొంచెం బాధించింది. సో అందుకే మేము ముందుకు వచ్చింది ఎపిటోమ్ కూడా దివ్యాంగుల అందరికీ ఎవరైతే పిహెచ్ కేటగిరీలో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఫ్రమ్ సివిల్ సర్వీసెస్ టు గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 2 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ ఇద్దామని ఎపిటోమ్ నిర్ణయించుకొని ఎపిటోమ్ ఐఏఎస్ మీ ముందుకు వస్తుంది. అంతే బాలలత మేడం విషయంలో కూడా అంటే స్పందించాలనిపించింది. మేడం, వీఆర్ విత్ యూ. ఈ విషయంలో చాలా గట్టిగా ఎపిటోమ్ మీతో ఉంది. దివ్యాంగులకు కావాల్సిన వాళ్ళ హక్కుల్ని పోరాడే మీ విధానంలో లేదంటే పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఒక ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్గానే కాకుండా ఒక సాధారణ పౌరుడిగా కూడా మీకు ఆ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. దివ్యాంగుల వైపు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ ఎప్పుడూ ఉంటుంది. సో సమాజంలో అన్ని సెక్షన్స్ ఇంట్రెస్ట్లని, రైట్స్ని కాపాడుకున్నప్పుడే పౌర సమాజం అనేది ఎంతో ముందుకెళ్తుందని ఎపిటోమ్ చాలా గట్టిగా చెప్తుంది. థ్యాంక్ యూ.